వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్‌గా చేశారు. హ్మ్. నన్ను బిందుమాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి, లేకపోతే యూ ఆర్ లూజర్ అని చెప్పిన దానికి హ్మ్. నేను బాధపడాల్సిన అవసరమే లేదు. హ్మ్. ఎందుకనంటే, హ్మ్. నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి, హ్మ్. యాస్ ఎన్ ఇండివిడ్యువల్ తనకి అలా అనిపించింది. అది అన్నారు. హ్మ్. నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు, హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? హ్మ్. అవును. వెరీ సింపుల్ యాస్ ఇట్ ఈస్. ఓకే. తర్వాత నేను నర్వస్‌గున్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్‌గా చేయలేకపోయాను ఫార్మేషన్. హ్మ్. డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు. హ్మ్. ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా! హ్మ్. హ్మ్. పరిగెత్తమన్నారు పరిగెత్తాను. హ్మ్. లోపలికెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్‌గా ఉంది. నాకు ఆ మాస్క్ ఏసుకొని చాలా సఫోకేటింగ్‌గా ఉంది. నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నవాడిని. హ్మ్. టక్కుమని నాకు అది బాల్స్ కనపడల. హ్మ్. హ్మ్. ఐ యాక్సెప్ట్. హ్మ్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు. అది తెలుసు కదా! అవునవును. కొందరు మనం రొప్పుతాం కదా! ఆ టైంలో బాటిల్ ఇచ్చేసారు. వాటర్ బాటిల్, హ్మ్. డ్రింక్ బాటిల్. అవేం రాలే. క్యాచ్ చేశా హ్మ్. నేను. హ్మ్. వావ్! అన్నారు శ్రీముఖి గారు. అది హ్మ్. చూపించలే. బట్ ఓకే ఫైన్. నాట్ ఏ ప్రాబ్లమ్. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు. నేను తీయనన్నా. లూజర్ బోర్డ్ ఏసుకొనే మాట్లాడతాను. మాట్లాడాను. సింపుల్ అయిపోయింది. హ్మ్. సో, నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్‌ఫుల్. ఓకే. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐ యామ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు ఆ సైడ్. నేనన్నాను కూడా. మీరలా జడ్జ్ చేసేస్తున్నారు. నేను పరస్త్రీని కనీసం ముట్టుకోను. తప్పుడు దృష్టితో కూడా చూడను. ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? హ్మ్. కొన్నొచ్చినాయి, కొన్ని రాలేదు. హ్మ్. హ్మ్. అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హి హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలుసలేదు. నేను అభిజిత్ గారిని యూ ఆర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్. థాంక్ యూ చెప్పాను. హ్మ్. అంతే కదా! వాళ్ళు నాలో అలా ఆ ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. హ్మ్. హ్మ్. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు. అన్నారు ఆయన ఏమనంటే, "ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి. షేడ్స్ చూడాలి. ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థం కావట్లే తెలియట్లా. అవును. ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ." హ్మ్. అది జరిగింది అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగే బాటిల్ గాని, ఇది గాని అలిసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా! ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా! ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతది. అయితే 1 అవర్ టెలికాస్ట్ అయినప్పుడు ఆ! గంటన్నర, 2 గంటల్లో ఏం జరిగిందో మొత్తం అంతా అంటే కూడా ఒకటి అబ్బా! ఇది మిస్ అయింది. ఇది ఉంటే అని చాలా సార్లు బావుండని. అనిపిస్తది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్‌పెక్టివ్‌గా మన హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో అరే! ఈ పాయింట్ వచ్చుంటే ఏమో బావుండేదంటది. బావుండేది. ఆహా! ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవ్వాలంటే ఒక సీరియల్ తీయాలి. ఆ! రామకోటి తీయాలి. ఆ! అది సాధ్యపడదు కదా! వి ఆ! షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకెవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వెషన్ కూడా అడిగారు నన్ను. హ్మ్. ఫ్రెండ్షిప్ చేయరా? హ్మ్. బయట అవును. ఫ్రెండ్స్ ఉన్నారా? అవును. అడిగారు. అవును. నాకు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను అది క్లియర్ చెప్తాను శివ. హ్మ్. నేను మనసుతో ఆలోచిస్తా. హ్మ్. ఏ ఫ్రెండ్ అయినా కూడా నేను నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, హ్మ్. ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే. ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చవు. హ్మ్. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి డీప్‌గా ఎళ్తేనే అదే ఫ్రెండ్ అనుకుంటాను నేను నిజంగా హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. బయట హాయ్, బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నా డెఫినిషన్ వేరు. ఒక ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలనుకుంటా. హ్మ్. ఒకటే చెప్తున్నా. గులకరాళ్ళు, కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. హ్మ్. అబండెంట్‌గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్. హ్మ్. ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. అవును. సింపుల్. అదే. సో, నేనంటే నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్. హ్మ్. ఒకటి చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. ఓకే. షోలో నన్నడిగారు. హ్మ్. నేను ఐ వాస్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా. హ్మ్. షోలోకి ఎళ్ళేది ఫ్రెండ్‌షిప్ చేయటానికా? హ్మ్. కాదు. హ్మ్. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆర్గానిక్ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్‌షిప్పేగా. నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు ఆ! క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు. నాకు తెలుసు కదా! నాకు మనసుకి హత్తుకోవాలి అంటే అంతే. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా! కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు. ఏ కరెక్ట్. పర్సన్ తోటి మీ ఎ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు. చేయాల్సొస్తది. చేయాల్సొస్తది. ఆ పరిస్థితి అది. ఆ అవును. ఆ పరిస్థితొస్తది. ఎన్విరాన్మెంట్ అంటే అలా ఇంకా ఉంటది. ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా! ఛాన్సెస్ ఉంటాయి హ్మ్. డెఫినిట్‌గా. ఎందుకంటే హ్మ్. ఆబ్వియస్‌గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని, జమదగ్నిలా కూర్చోలేను. ఆ! 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 నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా! ఆ! నాలో ఉన్న హ్యూమర్ యాంగిల్ హ్మ్. ఐ యూజ్డ్ టు హ్మ్. హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ హ్మ్. 2 ఉంటాయి. 2 సో, కాబట్టి ఆబ్వియస్‌గా అక్కడెళ్ళినప్పుడు ఆర్గానిక్‌గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ హ్మ్. మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనెస్ట్‌గా వాడతారు. ఆ! అర్థం కాలా? ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. హ్మ్. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కడినే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై హ్మ్. జర్నీ అండ్ మై గోల్. హ్మ్. ఓకే. షోలోకొచ్చిన తర్వాత కెమెరా ముందుకొచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐ యామ్, మై కాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటా. హ్మ్. ఇంకొకటేంటే నేను నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. హ్మ్. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటది. హ్మ్. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతదంటే నాకొక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తది. ఆ మనిషిని గట్టిగా అనలేను. హ్మ్.
తర్వాత రెండోది ఉమ్, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్‌గా నేను చూసినప్పుడు సీజన్‌గా లేదా నా ఉమ్, పర్సనాలిటీ ఫస్ట్ నుంచి ఇంతే. ఉమ్, నేనేం కోరుకునేవాడినంటే సోలో ప్లేయర్ ఉమ్, ఇండిపెండెంట్‌గా ఇండివిడ్యువల్‌గా ఎళ్లి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. ఉమ్. గ్రూపులు కట్టడం, కప్పులు అవ్వటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి? నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకేదైతే సీజన్ 7 ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్ ఓకే. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై స్పై బ్యాచ్. అది తర్వాత గ్రూప్ నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్‌లు ఇయన్నీ నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఉమ్, ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తది. ఉమ్, గ్రూప్ కట్టి ఆడిన తర్వాత ఆ, ఆ, నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. ఉమ్, సింహం కన్నా కూడా ఓకే. గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్. ఉమ్. వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది. వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది. బట్ పులి సింగిల్‌గా వేటాడుతది. సోలోగా ఐ అప్రిషియేట్ దట్ అంతే. ఎవరు ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్‌గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్‌లో నాకు శిల్పా షిండే అనే తెలుగు తెలుగు తెలుగులోకొచ్చేటప్పటికి నేను అదే చెప్పా కదా! విజయ్ సన్నీ నచ్చాడు. విజయ్ సన్నీ కాకుండా ఇంకో పేరు చెప్పా. ఉమ్, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. ఉమ్, ఉమ్, అన్‌ఫార్చునేట్‌లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీకు తెలుసు. వైల్డ్ కార్డ్ ఉమ్, కంటెస్టెంట్‌కి ఉమ్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్‌లీ హి వాస్ నాట్ ఇంటు గ్రూప్. ఎందుకు లేదు? చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఏమైనా లేదు, గ్రూప్‌లో ఉంటే. ఉన్నాడు కదా, మాట్లాడండి. నాకు ఎవరు గ్రూప్‌తో కనపడాడు కనపడ నాకు అర్జున్ నాకెందుకు సోలో ప్లేయర్ లానే కనపడ్డాడు నాకు. యెస్. ఓకే. సో ఇంకొక విషయం ఇక్కడ నీకు చాలా క్లియర్‌గా డీటెయిల్ చెప్తా. ఉమ్, ఇప్పుడు ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇవ్వం కదా! అవును. ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. ఉమ్, ఎళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనంకి తెలియట్లా. ఉమ్, అంతే కదా! అవును. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ ఉమ్, కాలు నొప్పి ఉంది. నువ్వు భుజం మీద వేసుకొని పరిగెత్తేస్తావు. ఉమ్, నీ ఫ్రెండ్‌కి పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. ఉమ్, హూ ఈస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్‌ఫెయిర్ అడ్వాంటేజ్ టు యూ ఉమ్, అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా! ఉమ్. అలాంటప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కామ్‌గా ఇంట్లో ఉండు. ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు కదా షోలోకి అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. యాహ్! మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తున్నా. ఫ్రెండ్‌షిప్ వేరు. ఆ. టీమ్ వర్క్ వేరు. ఆ టీం వర్క్ కాదు ఇది ఇక్కడ. హ్మ్. నీది నీ నీ గేమ్ని ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ ఆ, నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా! అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ చాలా తప్పు. ఆడతాడు. అది చెప్తున్నా ఇక్కడ. ఉమ్, ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్‌గా నేను ఒక టీమ్ లీడర్‌గా ఉండేవాడిని. ఉమ్, ఓకే. ఉమ్, నేను కెప్టెన్ కాలేజ్‌లో. ఉమ్, ఓకే. ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే ఉమ్, ఎదురుగుండా టీము ఎలా ఉంటదో దాని ఒక ఐడియా వస్తది కదా! ఉమ్, దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? చేసి ఆ సిట్యుయేషన్ తగ్గట్టు ఏం చేసేవాడినంటే ఉమ్, ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు. ఉమ్, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఓకే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్‌లో నేను ఒక ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఉమ్, ఇతను యార్కర్ వేస్తాడు లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తాడు లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు. నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నేను ఈ బౌలర్‌ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. ఉమ్, నేను హ్యాండిల్ చేయలేనురా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుందన్నప్పుడు Hmm. నా ప్లేస్‌లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. Hmm. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్. అంతే సింపుల్. ఉమ్, ఉమ్. దట్స్ ఇట్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా, యెస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్‌మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు. Hmm. నా పిచ్చి కోపం వచ్చేస్తది. ఉమ్, చెత్త పడేశారు. ఉమ్, పిచ్చి కోపం వస్తది. ఉమ్, ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారనుకో Hmm. మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. Hmm. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది ఆ మూవ్‌మెంట్? ఉమ్, ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? ఉమ్, మనం డర్టీ అని చూస్తున్నారు. ఉమ్, నువ్వు ఒక భారతీయుడు అయి ఉండి మనం ఒక భారతీయులు అయి ఉన్నప్పుడు ఉమ్, మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. ఉమ్, అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. ఉమ్, నా దృష్టిలో అయితే ఓకే. కోపం వస్తుంది. Okay. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది. ఉమ్, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. ఉమ్, కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా Okay. సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. Okay. అంటే వెళ్ళేవాడు పితకొని కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా. అలా చేయకూడదు. Ah. ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణ మీరు ఉన్నారు శివ, Ah. పొరపాటున ఎవడొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ, వెంటనే పట్టుకుని కొడతా. Ah. కొట్టాలా వద్దా? అవును, కొట్టారు. మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు. Hmm. కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా, ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీ అలా చెప్తుంది. అది చెప్పట్లా. ఆ, ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే ఆ, కొట్టొచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది. తను Hmm. ప్రవర్తించే విధానంలో ఉంటది. ఓకే.